ఇక కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టడం పట్ల యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఆవరణలో దర్బార్ హాల్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ సూర్య ధనంజయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల విద్యను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమాన్ని కోరుతూ యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రానికి ఒక మహిళా యూనివర్సిటీ ఉంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో విద్యావంతులైన మహిళల పాత్రను పెంచడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైంది. 107 ఏళ్ల చరిత్ర గల మన ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల కోటి మహిళా కళాశాల. దీనికి 100 ఏళ్ల చరిత్ర. ఇప్పుడు 1924 నుంచి 2024కి 100 ఇయర్స్ అయిపోయినాయి. అంటే శతాబ్ది ఉత్సవాలను మేము ఆల్రెడీ ప్రారంభం చేశాము. ఇప్పుడు ముగింపు ఉత్సవాలు ఉన్నాయి. గత 3 ఏళ్లుగా మేము నిరీక్షిస్తున్నాము. దేని గురించి అనంటే మా విశ్వవిద్యాలయము సంపూర్ణమైన విశ్వవిద్యాలయంగా రూపొందాలని తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల సరసన చేరాలని మా ఆకాంక్ష. ఆ కోరిక ఈరోజు మాకు తీరింది. నిజానికి తెలంగాణలోని విద్యార్థినులు కావచ్చు, తెలంగాణ ఆడబిడ్డలు కావచ్చు, అందరూ కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్మావతి విశ్వవిద్యాలయం ఉండేది. కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం లేకపోవడం ఒక లోటుగా ఉండేది. ఇప్పుడు ఆ లోటుని పరిపూర్ణం చేశారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. వారే కాకుండా నిన్న బిల్లుని ఆమోదం పొందిన తర్వాత శాసనసభలో చాలా ఆనందం అనిపించింది. వారు మహిళల విద్యను ప్రోత్సహిస్తూ వాళ్ళ సంక్షేమం కోరుతూ వీరనారి చాకలి ఐలమ్మ అనే పేరుని మారుస్తూ ఈరోజు శాసనసభలో బిల్లును ఆమోదించడం హర్షణీయం, అభినందనీయం. అయితే మా కోరిక ఒక్కటే, ఇప్పుడు వరకైతే చాలా ఆనందంగా ఉంది. కానీ వారు అన్నట్టుగా మాకు బడ్జెట్ కేటాయిస్తే మా విశ్వవిద్యాలయము ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాము. దాదాపుగా 6,000 పైన విద్యార్థులు ఉన్నారు మా విశ్వవిద్యాలయంలో. యూజీ పీజీ కోర్సులు ఉన్నాయి మా దగ్గర. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. అంటే మౌలికమైన సదుపాయాలు లేవు. హాస్టల్ ఉంది కానీ యూజీ విద్యార్థులకే ఉంది. అది కూడా ఇక్కడ 1000 మందిని మాత్రమే అకామిడేట్ చేశాము మేము. మిగతా పీజీ విద్యార్థులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ అకామిడేట్ చేశాము. కాబట్టి మాకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలని మనసా వాచ మేమందరము కోరుకుంటున్నాము.